నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో అయితే కొంచెం లెంత్ వచ్చింది, కంగారు పడకండి, లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మేము పీఠం దగ్గర పూజ చేయించుకున్నాము. అదంతా ఆ రోజు ఊరేగింపులు అయితే వచ్చాయన్నమాట, మీకు చూపిద్దామనేసి అవి కూడా వీడియో తీసుకున్నాము. ఇలా 1/2 kg చింతపండు అయితే దగ్గరికి వచ్చేలాగా ఉడకబెట్టుకుని అందులోనే పచ్చిమిర్చి కూడా ఒక 15 వరకు వేసుకుని ఉడకబెట్టుకున్నాం అనమాట. అది ఉడికేటప్పుడు మీద పడుతుందండి, అందుకే ప్లేట్ పెట్టేసుకొని జాగ్రత్తగా ఉడకబెట్టుకోవాలి. దగ్గరికంటూ ఉడకబెట్టుకుంటేనే బాగుంటుంది. అప్పుడు వచ్చేసి 250 గ్రామ్స్ వేరుశనగ గుళ్ళు తీసుకున్నాము. తర్వాత పచ్చిశనగపప్పు అనమాట, ఇది కూడా 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాము. పచ్చిశనగపప్పు కూడా తీసుకుని 2 ఫ్రై చేసేసుకున్నాం అనమాట. తాలింపు సరుకులు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందా అన్నట్టు మేము ఎలా తీసుకున్నాము, కొంచెం తగ్గించి తీసుకున్నా పర్వాలేదు అనుకోండి. మేమైతే అలా తీసుకున్నాము. ఇంకా ఒక 12 పచ్చిమిరకాయల వరకు ఫ్రై చేసుకున్నాం అనమాట. ఇందులోనే అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనేసి అల్లం ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాం అనమాట. కొంచెం అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇంకా నాకు ఈ పని అంతా చేయడానికి మా చిన్న అత్తయ్య గారు అయితే హెల్ప్ చేయడానికి వచ్చారనమాట. మా మావయ్య గారు వాళ్ళు 5 అన్నదమ్ములు అనమాట, ఇంకా పక్క పక్కనే ఉంటారు. అందరు అత్తగారులు కూడా పని ఉందంటే ఖచ్చితంగా వస్తారనమాట. మా అత్తగారు లేకపోయినా నాకు హెల్ప్ చేయడానికి అయితేను. ఇంక ఈరోజైతే బాగా ఎక్కువ పని కాదు కదా, ఒక్క అత్తగారిని పిలిచాను అనమాట. ఆవిడే ఫ్రై చేశారు ఇవన్నీను, సరుకులన్నీను. ఇంకా పులిహోరకి మనం ఈ ఫ్రై చేసుకునేటప్పుడే జాగ్రత్తగా చేసుకోవాలండి, మాడిపోతే కనుక టేస్ట్ పాడైపోతుంది కదా. ఇంకా కరివేపాకు వేసేసుకున్నాం అనమాట. ఇంకా నేను అత్తగారికి అందిస్తూ ఉన్నాను, ఆవిడైతే ఫ్రై చేసి పెట్టారనమాట నా కోసం. అయితే ఏ పని అయినా కానీ అందరూ హెల్ప్ చేసుకుంటేనే త్వరగా అవుతుంది కదండి. అంత పని మనమే ఒక్కళ్ళమే చేసుకుంటే చాలా భారంగా అనిపిస్తుంది కదా. ఇంకా మేము తాలింపు సరుకులు కొన్ని అయితే చింతపండు ఉడకబెట్టుకున్న దాంట్లో వేసేసుకొని కొన్ని అయితే ఉంచుకున్నాం అనమాట పక్కన. ఎందుకంటే పులిహోర కలిపిన తర్వాత దాని పైన వేద్దామని ఒక బాక్స్లో గాలి వేయకుండా మూత పెట్టేసామన్నమాట. ఇంకా అల్లము కరివేపాకు కూడా ఈ పులుపులోనే వేసేస్తున్నాము. కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకుని పక్కన పెట్టుకున్నాము వేపినవి. ఇంకా తాలింపు సరుకులు కూడా కొన్ని అయితే పులుపులోనే వేసుకొని కొన్ని అయితే పక్కన పెట్టుకున్నామంట. వేరుశనగ గుళ్ళు, అలాగే పచ్చిశనగపప్పు, ఇంకా సాయమినపప్పు ఒక 100 గ్రాములు వేసుకున్నాం అనమాట. సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి కలిపి ఒకసారి ఫ్రై చేసుకుంటే తీయడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఇవి లాస్ట్లో వేసామన్నమాట. అన్నిటితో పాటు వేసామనుకోండి ఇవి ఎన్నో కానీ కింద ఉండిపోయి మాడిపోతాయి కదా, అందుకనేసి కొంచెం ఆ పప్పులన్నీ వేపేసుకున్నాక ఇవి లాస్ట్లో ఇలా ఫ్రై చేశారనమాట. సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకున్నారు. కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది కదండి పులిహోర అనేది. ఎండుమిర్చి మన కారానికి తగ్గట్టుగా అయితే వేసుకోవచ్చు, కానీ ఇవి ఫ్రై చేసుకునేటప్పుడే జాగ్రత్తగా వెంటనే తీసుకునేలాగా రెడీగా పెట్టుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇంకా మాది ఒకటి గ్యాస్ సింగిల్ స్టవ్ మీద పెట్టాం కదా, ఇంకా కొంచెం నూనె వేడెక్కుతుంది అన్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తామన్నమాట, మాడిపోతాయి అనేసి. ఇంక ఇవి కూడా తీసేసి పులుపులో వేసేసాము. పులుపులో వేసేసాక ఇంక ఇదే ఆయిల్లో కొంచెం ఇంగువ, కొంచెంగా పసుపు వేసుకున్నాము. అన్నంలో కూడా కొంచెం పచ్చిశనగపప్పు నానబెట్టి వేసుకున్నాం అనుకోండి, అన్నం వండేటప్పుడు బాగుంటుందన్నమాట. అన్నం ఉడికిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకుని ఆ పులిహోర రైస్ అనేవి వాచ్ చేసుకుంటాము. అందుకని తాలింపులో అయితే కొంచెం వేసామన్నమాట. అంటే నూనెలో పసుపు వేస్తే మంచి కలర్ అనేది వస్తుంది, అందుకనేసి ఇలా నూనెలో లైట్గా పసుపు వేసాము. కొంచెము అన్నంలో పసుపు కూడా కొంచెం వేసుకొని వాచ్ చేసుకుంటాం అనమాట అన్నం అనేది, అందుకని ఇందులో వేసామన్నమాట. ఇలా చింతపండు పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి 1 month పైనే స్టోర్ అవుతుంది అనమాట, ఫ్రిడ్జ్లో చేసుకుంటే బాగుంటుంది. ఇంకా తర్వాత మార్నింగ్ లేవగానే ఇలా కుడుములు అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. 1.5 kg నూక తీసుకున్నాము. మనం ఎంత నూక తీసుకున్నామో ఒక డబ్బాతో కొలుచుకొని దానికి డబుల్ వాటర్ అయితే వేసుకున్నామంటే బాగుంటుందండి నూక ఉడకడానికి. ఇందులో కొబ్బరి పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది, మేమైతే వేసుకోలేదు. ఇలా ఇడ్లీ పాత్రలో మనం కుడుములు నూక ఉడికిపోయిన తర్వాత మళ్ళీ చేసేసుకుని మళ్ళీ ఒకసారి ఇడ్లీ పాత్రలో అలా ఆవిరి వచ్చే వరకు ఉడకబెట్టుకున్నాం అనుకోండి, జస్ట్ ఎక్కువసేపు అవసరం లేదు,
ఒక 5 మినిట్స్ లోపే ఉడకబెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇంకా మేము అందరం పక్కనే ఉంటాం అని చెప్పాం కదా, ఏదైనా చేసుకునేటప్పుడు ఒకరి ఇంట్లో సరుకులు ఒకరికి తెచ్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మా అత్తగారి ఇంట్లోంచి ఇడ్లీ పాత్ర అయితే తీసుకొచ్చేసాం అనమాట. ఇంకా పులిహోర కూడా కలిపేసుకున్నాము. తాలింపు సరుకులు పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి దీనిలో ఆవు పిండి కోసం ఆవాలు, ఎండుమిర్చి కొంచెం నానబెట్టుకుని ఆ పొడి ఇందులో కలిపేసుకున్నాము. ఇంకా వినాయకుడి పూజ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ముందు రోజు కలసం పెట్టిస్తారు కదండి, ఆ కలసానికి ఈ 8 రోజులు కూర్చున్న వాళ్ళకి కూడా పూజ చేపిస్తారనమాట. పసుపు వినాయకుడిని చేయించి బియ్యంలో పెట్టి మామూలుగా పూజ అయితే చేయించి, తర్వాత కలసానికి ఇలా అక్కడ పెట్టిన విగ్రహానికి పూజ అయితే చేయించి మనం తెచ్చిన నైవేద్యం అయితే పెడతారు. ఇంకా కొంచెం చలివిడి పానకం కూడా తీసుకొచ్చాము, అవి కూడా నైవేద్యం అనేది పెట్టేసాం అనమాట. ఇంకా ప్లాస్టిక్ బకెట్లో పెట్టాము అనుకోకండి, అంత చల్లారిపోయిన తర్వాతే బకెట్లో అనేది వేసామన్నమాట. ప్లాస్టిక్ బకెట్లో ప్లాస్టిక్ ఎంత తక్కువ పడితే అంత మంచిది. వేడివేడిగా ఉన్నప్పుడు అయితే అస్సలు వేయను అనమాట. ఇలా హారతి ఇచ్చేసి నైవేద్యం చెల్లించేసి, ఇంకా మాది లోపలైతే చిన్న వినాయకుడు ఉంటుంది. ఇది వినాయకుడి గుడే, అక్కడే బయట చిన్న వినాయకుడిని పెట్టారనమాట ఈ 9 రోజులు విడిగా. తర్వాత లోపల వినాయకుడు కూడా పూజ చేసేసుకున్నాము. దీపారాధన చేసి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి, ఇంకా మా పిల్లలు ఉన్నారు, ఈరోజు సెలవే అనమాట. అనుకోకుండా ఆ రోజు పిల్లలకి సెలవు అయితే వచ్చింది. వర్షాలు వచ్చాయి కదండి మధ్యలో, ఆ వర్షాల కారణంగా సెలవు అయితే వచ్చిందనమాట. నాకన్నా ముందే నేను ఏం చేస్తానో ఆ పనులన్నీ మా పిల్లలిద్దరూ చేసేయాలన్నమాట. ఇంక ఇలా లోపల వినాయకుడికి కూడా పూజ చేయించాము. ఇక్కడ సంకటహర చతుర్దశికి ఇక్కడ మెయిన్ విగ్రహానికి కూడా మనతోనే అభిషేకం అనేది చేపిస్తారు. నేను మీకు అది కూడా చూపించాను. ఆ సంకటహర చతుర్దశి చేస్తే చాలా మంచిదంటండి. సొంత ఇంటి కావాలి అనుకునే వాళ్ళు కంపల్సరీ సంకటహర చతుర్దశి అనేది చేసుకోవాలంటండి. ఆ కళ మనకి త్వరగా నెరవేరుతుంది అని చెప్పి అక్కడ బ్రాహ్మలు అయితే చెప్పారనమాట. అలాగే మనం ఏం కావాలనుకున్నా, మనకి మనుషులు అన్నాక కోరికలు లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదండి. మనం ఏ కోరిక కోరుకున్నా ఆ రోజు మంచిగా నెరవేరుతుందంటండి ఆ పూజ చేసుకుని. ఇంకా ఇలా ప్రసాదం అయితే పంచిపెట్టేసామన్నమాట. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళి శనగలు అయితే నానబెట్టుకున్నాము. ఇంకా సాయంత్రం 4:30, 5 అయిన తర్వాత ఇలా శనగలు అయితే ఉడకబెట్టేసుకుని తాలింపు వేసుకున్నాం అనమాట. శనగలు అయితే కుక్కర్లో పెట్టుకోలేదు, ఇంకా సింగిల్ స్టవ్ ఉంది కదా, త్వరగానే ఉడికిపోతాయి కదా అని చెప్పి మామూలుగానే ఉడకబెట్టేసుకున్నాను. ఇంకా ఉడకబెట్టేసుకుని కొంచెం సాయమినపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని వీటిని అయితే తాలింపు పెట్టేసుకున్నాను అనమాట. శనగలు ఉడికేటప్పుడే కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకుని అవి వాచేసుకున్నాం. కొంచెం చప్పగా ఉందనిపించి తాలింపు వేసిన తర్వాత సాల్ట్ సరిపోదు అనిపించి కొంచెం లైట్గా అయితే సాల్ట్ వేసుకున్నాం అనమాట పైన. ఇంక ఇందులో కారం కూడా వేసుకోవచ్చు. కారం వచ్చి ఇంకా మనం కూర కాడించుకున్నది కాకుండా వెల్లుల్లిపాయలు కలపలేని కారం ఉంటుంది కదండి, ఆ కారం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. దేవుడి దగ్గరికి ఏది చేసుకున్నా మనం కూరకి ఆడించి పెట్టుకున్న కారం కాకుండా సపరేట్గా కారం అయితే పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు కలపలేనిది పచ్చడి కాడించుకుంటాం కదండి, అలా అయితే ఆ కారం అయితే పెట్టుకున్నా అదైతే వేసుకున్నాం అనమాట. ఇంకా దేవుడి దగ్గరికి వెల్లుల్లిపాయ అనేది వాడం కదా, అందుకనేసి కొంచెం కారం అలా సపరేట్ పెట్టుకున్నాం అనుకోండి, ఇలాంటి మనం ఏమైనా చేసుకున్నప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. ఇంక ఇలా పని చేసుకుంటూ ఉంటే మా వీధిలోకి ఇంకో వినాయకుడు ఊరేగింపు అయితే వచ్చిందనమాట. ఈ వినాయకుడు ఊరేగింపు అయితే చాలా సింపుల్గానే వచ్చింది. జస్ట్ ఆ గేదెలు ఇంకా బొమ్మలు అలా వచ్చాయి అంతే. ఇలా వినాయకుడు ఊరేగింపు అయితే అయ్యిందనమాట. వీటిని చూస్తూ మా పని అయితే చేసుకున్నాము, ఎందుకంటే పూజకి అయితే టైం అయిపోతుంది కదండి. మార్నింగ్ అంత పూజ అయితే ఉండదు, కానీ సాయంత్రం తక్కువే ఉంటుంది. అంటే వినాయకుడి పూజ అది చేయించరు, కలశ పూజ మామూలు పంతులు గారు అష్టోత్తర నామాలు గట్రా చదువుతారు. సాయంత్రం పూజ అయితే సింపుల్గానే అయిపోతుంది అనమాట. ఇంకా ఇలా ఎన్ని వినాయకులు వచ్చినా ప్రతి ఒక్కళ్ళు బియ్యం మనకు ఒప్పుకున్నంత ఏదో ఒకటి నైవేద్యం, బెల్లం ముక్క కానీ ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి ఇస్తారు. ప్రతి ఇంటి దగ్గర అయితే వినాయకుడు ఆగుతాడనమాట. ఇంక ఇలా వినాయకుడు వచ్చినప్పుడల్లా వెనకాల డీజిల్ మాత్రం చంపుతున్నాయన్నమాట. ఇంక వీటిని చూస్తూ లోపల నా పని అంతా చేసుకుని ఇలా బయట కూడా ముగ్గు వేసేసుకుని ఇంకా సాయంత్రం పూజకి ఏం కావాలో అవన్నీ రెడీ చేసేసుకున్నాం అనమాట. ఇంకా సాయంత్రం పూజ దగ్గరికి బయలుదేరామన్నమాట. ఇంట్లో దీపారాధన చేసుకుని ఇంకా సాయంత్రం ఇలా పూజ దగ్గరికి వెళ్తుండగా ఇలా ఇంకో వినాయకుడు ఊరేగింపు అయితే వచ్చిందనమాట. ఇది వచ్చి రథాలు అనమాట. రథాలు కాదు,
గుర్రాలు అనమాట, మొత్తం అంతా గుర్రాల రథం. అయితే వినాయకుడు వచ్చాడనమాట. రథం అయితే చాలా బాగుంది, అశ్వరథం అని కూడా చెప్పచ్చు. ఇంకా లాస్ట్లో ఇంకా ఇలా అయితే వెంకటేశ్వర స్వామి ఉన్నారనమాట. ఇంకా ఆ వినాయకుడు ముందుకు వెళ్ళిన తర్వాత ఇలా కాళికాదేవి వేషాలు అయితే వచ్చాయి. మేము ఎప్పుడు ఇంటి దగ్గర ఉండే చూస్తామన్నమాట. జస్ట్ ఇలా కళ్ళు ఎగరేస్తూ నడుచుకుని వెళ్ళిపోతారు. ఇట్లా మంటలు పెట్టి అలాంటివి మేము కూడా చూడలేదు. మేము కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. కానీ ప్రతి సంవత్సరం కాళికాదేవి వేషాలు అయితే చూస్తాము. దసరాలో కానీ ఇలా వినాయక చవితి ఊరేగింపులకు కానీ బాగా జరుగుతాయి అన్నమాట. మా ఊర్లో వినాయకులను వచ్చి 10 పైనే ఉంటాయి. ప్రతి వినాయకుడు ఊరేగింపు వస్తుందన్నమాట. ఎన్ని అనేది నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ చాలా ఎక్కువే ఉంటాయి అన్నమాట. కానీ గుడి అయితే మాత్రం మేము చేసుకునేదే వినాయకుడి గుడి. ఇవన్నీ 9 రోజులు నిలబెడతారు కదండి, అలా అనమాట. ఇంకా అన్ని ఊరేగింపులు వస్తాయి. ఇలా మంట చూసారా, భలే ఉంది కదా. ప్రతి వీధి అంటే మంచి సర్కిల్ లాంటివి ఉంటాయి కదండి, జనం ఎక్కువ నిలబడి చూడగలుగుతారు. అలాంటి ప్లేసుల్లోనే ఇవన్నీ చేస్తారనమాట. ఇంకా వీధంతా జస్ట్ డ్యాన్స్ వేసుకుంటూ నడుచుకుని వెళ్ళిపోతారనమాట. ఇలా రాక్షస సంహారం అలా చేసినట్టు అనుకుంటా. ఇలా కింద వేసి అతన్ని తొక్కి అలా చేశారనమాట. ఈరోజైతే మా పూజ అవడం వల్ల మేము బయటకు రావడం వల్ల ఇవన్నీ చూసామన్నమాట. ఇంకా మీకు ఎలా అనిపించింది ఇవనేది కామెంట్ చేయండి. పల్లెటూరులో ఉండి సిటీస్కి వెళ్ళిన వాళ్ళందరూ చూస్తారు. సిటీస్లో కూడా అక్కడక్కడ జరుగుతాయేమో, కానీ పల్లెటూరులో అయితే ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదండి. బాగా చేస్తారనమాట. ప్రతి వినాయక చవితి సంబరాలు, దసరా సంబరాలు. ఇంకా దసరాలో కూడా దుర్గమ్మని 2 చోట్ల నిలబెడతారు. దుర్గమ్మ గుడి దగ్గర ఒకటి, ఇంకా మాకు సెంటర్లో ఒకటిను. ఇలా అయితే చేస్తారనమాట. వినాయక చవితికి అయితే చాలా వస్తాయి. ఇంకా అందరూ అయితే చందాలు ఇవ్వడానికి కూడా బాధపడుతూ ఉంటారు. ఇలా అయితే కాళికాదేవి డ్యాన్స్ అయితే చాలా బాగుందనమాట. లాస్ట్లో హాతకప్పూరం కూడా మింగేశారు. మాకు కూడా చాలా కొత్తగా అనిపించింది చూడడం. ఇంకెప్పుడు చూసే వాళ్ళకి ఏమీ అనిపించదులేండి. మేము బయటకంటే ఇలా రోడ్డు మీదకి వచ్చి చూసాం కదా, అంటే మా పూజ మూలం మేము బయటకు వచ్చామన్నమాట. ఇంకా అనుకోకుండా వినాయక చవితి అయితే చాలా బాగా జరిగిందని చెప్పచ్చు. ఇంకా తర్వాత చూసారా, హాతకప్పూరం అయితే అలా లోపల మింగేశారనమాట, కింద పడిపోయింది. ఇంకా లాస్ట్లో అన్నిటికీ కామన్గా డీజే బాక్స్లు అయితే పెడుతున్నారనమాట. అసలు దుమ్ము దులిపేస్తున్నాయి. ఇంకా సాయంత్రం అవన్నీ వెళ్ళిపోయాక అప్పుడు మా పూజ అయితే మొదలు పెట్టారనమాట. మనం ఎప్పుడు ఎక్కడ దీపారాధన చేసినా దీపారాధనకి పొట్టు పెట్టి కొంచెం అక్షింతలు వేసి పువ్వు పెట్టడం అనేది మాత్రం కంపల్సరీ చేయాలి. ఎక్కడైనా కానీ, గుళ్ళో అయినా, ఇంటి దగ్గర నిత్య దీపారాధనలో అయినా కానీ. ఇంక ఇలా అయితే మా సాయంత్రం పూజ కూడా కంప్లీట్ చేశారనమాట. పంతులు గారు పాపం చాలా ఓపికగా వేషాలన్నీ వెళ్ళే వరకు కూర్చున్నారు. ఎందుకంటే ఆ సంవత్సరం మాతో పూజ చేయించినా మాకేం వినిపించదు, ఆయనకి కూడా చిరగ్గా ఉంటుంది. ఇంకా అన్నీ వెళ్ళిపోయే వరకు కూర్చొని ఆయన కూడా మాతో పాటు చూస్తూ ఉన్నారు. తర్వాత అయితే మా పూజ అయితే కంప్లీట్ చేశారనమాట. ఇలా పీటల మీద అనేది కూర్చుని పూజ చేసుకున్నప్పుడు పుట్టింటి వాళ్ళు కానీ, వాళ్ళకి నచ్చిన వాళ్ళు, పెద్ద కలిగిన వాళ్ళు ఎవరైనా బట్టలు పెడతా ఉంటారు. మార్నింగ్ వచ్చి మా అమ్మగారు వాళ్ళు బట్టలు పెట్టారు. ఇంకా నేను మా ఫ్రెండ్స్కి చెప్పలేదన్నమాట, అంటే ఇలాంటి హడావుడి ఏదో చేస్తారు కదా ఎందుకు అని. కానీ సాయంత్రం పూజలో మాత్రం వాళ్ళు కూడా తెచ్చి బట్టలు పెట్టారనమాట. వద్దు అన్నా కానీ అసలు చెప్పాలి కదా అని చెప్పి వాళ్ళు కూడా తెచ్చి బట్టలు అయితే పెట్టారనమాట. నా శారీస్ అయితే చూపిస్తున్నాను మీకు. ఒకటి బ్రాసో సారీ, ఒకటి ఇలా అనమాట. బాగుంది కదండి. ఇదైతే 2 బాగున్నాయి. అది డైలీ కట్టుకోవడానికి, ఇది ఎప్పుడైనా కట్టుకోవడానికి. ఇంకొచ్చి వినాయక చవితి చాలా బాగా జరిగిందని చెప్పాను కదా. మేము వినాయక చవితి లడ్డు పాట అనేది ఎప్పుడు చూడని కూడా చూడలేదు, కానీ ఈ సంవత్సరం మేమే పాడుకున్నాం అనమాట. ఆ రోజు ఇంకో ఫ్రెండ్ వాళ్ళు కూర్చున్నారు. ఇంక సాయంత్రం పూజకి వెళ్ళేటప్పటికి అక్కడైతే ఇలా పాట పెట్టారు. ఇంకా మేము 4 ఫ్రెండ్స్ అయితే కలిసి వినాయకుడి లడ్డు పాట అయితే పాడుకున్నాం అనమాట. తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేసే రోజు వినాయకుడిని కూడా పాట పెడతారు. ఇంక ఎవరైతే పాడుకున్నారో వాళ్ళకి ఇష్టమైనట్టు నిమజ్జనం చేసుకుంటారనమాట. మా ఇంటి దగ్గర ఒక అన్నగారు అయితే పాడుకున్నారు. వాళ్ళ చేలు అంటే పొలంలో వినాయకుడిని నిమజ్జనం అనేది చేస్తున్నారనమాట. ఇది మట్టి వినాయకుడే, పైన కలర్స్ ఉన్నాయంటే. ఇంకా తర్వాత వినాయకుడిని అలా పల్లకిలో తీసుకెళ్ళి ఇక్కడ వాళ్ళ పొలంలో పెట్టుకుని, పొలంలో కూడా
వినాయకుడికి పూజ అది చేసుకుని ఇంకా పిల్లలు అందరూ సరదాగా సెలవు కూడా వచ్చిందండి ఆ రోజు. ముస్లిమ్స్ ఏదో పండుగ అని చెప్పి సెలవు ఇచ్చారు. ఇంక ఇలా అయితే వినాయకుడి నిమజ్జనం అయితే చేసామన్నమాట మేము. ఇంకా వినాయకుడిని వచ్చేసి అలా వదిలేయమన్నమాట. దాన్ని మొత్తం అంటే ముక్కలు అనకూడదేమో, ఏమనాలో తెలీదు, ఇలా చేసేస్తారనమాట. మొత్తం అన్నీ అలా పడేసి ఉంచుకున్న అలా చేసేసి మొత్తం అంతా కూడా వాటర్లో కలిసిపోలేక కలిపేస్తారనమాట వినాయకుడిని. అంటే మట్టే కదండి, ఈజీగానే కరిగిపోయిందనమాట. ఇలా అయితే ఇంకొకరు పోటీ పడ్డారనమాట చేయడానికి. ఇంక వెళ్ళేటప్పుడైతే తెలియలేదు కానివ్వండి, అలా మాట్లాడుకుంటూ వచ్చేటప్పుడైతే రోడ్డు చూసారా, అబ్బా చెప్పులు కూడా తీసేసామేమో, గుచ్చుకుపోతూ ఉన్నాయి అనమాట కాళ్ళకి. ఇంక కానీ పొలాలు మాత్రం చూడడానికి భలే ఉంటాయి కదండి. మామూలు అప్పుడైతే ఇలా